విశాఖ తీరంలో సముద్రం ఎప్పుడూ కూడా చేపల వేటకు అనువుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సంతోషకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు వరుసగా పడవ ప్రమాదాలు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. మొన్ననే పడవ ప్రమాదంలో 6గురు మరణించడం, ఒకళ్ళు రెస్క్యూ కాబడ్డం, ఆ వ్యవహారం చూసాం. ఇప్పుడు తాజాగా మరొక బోటు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలతో 2 మత్స్యకారులు బయటపడ్డారు. దాంట్లో ఒకంత సురక్షితం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలోనే జరిగింది. ఈ ఉదయం వేటకు వెళ్ళిన సందర్భంలో అలలు ఎత్తి ఇసిరివేయడంతో ఈ పడవెళ్ళి ఆ సముద్రంలో ఉండే కొండరాళ్ళ మీదకి వెళ్ళి పడిపోయాయి. దాంతో వాళ్ళిద్దరూ గబక్కని దాంట్లో కింద పడిపోవడం అయిపోయింది. అదృష్టవశాత్తు ఆ రాళ్ళు తలకాయకి తగలకపోవడం వల్ల బతికిపోయారు. లేకపోతే వాళ్ళ జీవితము, వాళ్ళ కుటుంబాలు వీధిని పడేటటువంటి పరిస్థితి అయ్యేది. ఇది ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగినటువంటి ఈ ఘటన మీదన సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నది ఇక ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాబోయేటటువంటి రోజుల్లోనూ దానికి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తీసుకుని వచ్చారన్నమాట, గాయాల పాలైనవి.